జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వయంగా నిందితులను విచారించారు సిపి సజ్జనార్. అన్నదమ్ములు అర్జున్, ప్రవీణ్లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరు అన్నదమ్ముల మోడస్ ఆపరాండాని బయటపెట్టారు హైదరాబాద్ సిపి. ఇద్దరు కలిసి 19 మంది బాలికలను ట్రాప్ చేసినట్టు గుర్తించారు. గుంటూరుకు చెందిన నిందితుల కుటుంబం ఆ ఇద్దరు అన్నదమ్ములకు సహకరించారు తల్లి మీనాకుమారి. రిచ్ కిడ్స్నే టార్గెట్ చేశారు అర్జున్, ప్రవీణ్. బాలికలను ట్రాప్ చేసి ఖరీదైన కార్లలోనే లైంగిక చర్యలు చేసేవారు. ఇన్స్టాగ్రామ్లో ఎస్కార్ట్గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల వేసేవారు. మైనర్ బాలికలు అట్రాక్ట్ అయ్యేలా రీల్స్ చేశారు అర్జున్. ఖరీదైన కార్లలో షికార్ అంటూ హైదరాబాద్ రోడ్లపై తిప్పారు అన్నదమ్ములు. కార్లలోనే లైంగిక దాడులకు పాల్పడ్డారు ఇద్దరు అన్నదమ్ములు. ఆ వీడియోలను కూడా రికార్డ్ చేసుకున్నారు నిందితులు. సమయం చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని నమ్మించి డబ్బు అడుగుతున్నారు నిందితులు. ఇంట్లో తెలియకుండా ఓ బాలిక 13 లక్షలు నిందితులకు ఇచ్చినట్టుగా గుర్తించారు. గత ఏడాది కూడా మరో మైనర్ని ఇలానే ట్రాప్ చేయడంతో 3 రోజుల పాటు జైల్లో ఉండి బయటకొచ్చాడు అర్జున్.